హాయ్ అండి. నేను నా గార్డెన్లో వర్మీ కంపోస్ట్ అది నేను బయట నుంచి కొననండి, నా ప్లాంట్స్కి ఇచ్చేది నేనే ఇంట్లో స్వయంగా తయారు చేసుకుంటానండి. చూడండి ఇక్కడే చూడండి, ఇదంతా వర్మీ కంపోస్ట్ అనమాట. ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ నేను లేయర్స్ తీసేసి వేస్తానండి. దీంట్లో ఉంటాయి పాములు, కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎండ కదండి, సాయిల్ అంతా డ్రై అవుతుంది కదా, కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట పాములన్నీ. మనకి ఇప్పుడు దొరకదు. ఇదో చూడండి ఇవి మన చేతిలో వేసుకుని కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనకేం హాని లేదండి. ఇది మన ఫ్రెండ్స్ కిందే లెక్క. అది చూడండి, నేను ఇదే అనమాట తయారు చేస్తాను. ఇవి పాపం వీటిని డిస్టర్బ్ చేయను అనమాట. వీక్లీ వన్స్ తీస్తానండి దీన్ని బయటికి తీసి. ఏంటంటే ఇవి మొక్కలకి ఇవ్వడం వల్ల మనకి న్యాచురల్గా కంపోస్ట్ అనేది ఇప్పుడు మనం బయట కొనకుండా కెమికల్ లేకుండా న్యాచురల్గా వర్మ్స్ దీంట్లో డెవలప్ అవుతాయండి. ఆ డెవలప్ అయినవి తీసి నేను మొక్కలకి వేస్తానండి. కానీ నా ప్లాంట్స్ మీరు టబ్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి, అది వర్మీ అంతా తయారైపోయి ఉంటుంది అక్కడ. చూడండి, అందుకే ఇంత ఫ్రెష్గాను ఇన్ని ఫ్లవరింగ్ ఇంత ఫ్రూట్స్ తోటి ఉంటుందండి. ఇది వర్మీ కంపోస్ట్ కదండి, ఇది నేను సొంతంగా తయారు చేస్తానండి. కౌ డంగు న్యాచురల్గా మనకి ఆవులు ఉన్న చోటుకి వెళ్ళి నేను తీసుకొస్తానండి. తీసుకొచ్చి కౌ డంగు ప్లస్ కౌ యూరిన్ అనమాట, రెండు తీసుకొచ్చి వీటిలో మిక్స్ చేసి కొంచెం సాయిల్ కూడా మిక్స్ చేసేసి అలా వదిలేస్తానండి. దాన్ని వదిలేసేసి ఇంకా దాన్ని టచ్ అయ్యి నేను అట్లాగ ఒక నెల రోజులు వదిలేసరికి మనకి గ్రాడ్యువల్గా వర్మీ కంపోస్ట్ అంతా తయారవుతుంది. వర్మీస్ లోపల ఉంటాయి, పైకి కంపోస్ట్ అంతా రెడీ అయిపోతుంది. అవి తీసుకెళ్ళి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. ఇది న్యాచురల్గా జరిగేది, నెలకు ఒకసారి జరుగుతుంది. నేను వీక్లీ వన్స్ కొంచెం తీసుకుని ప్రతి ప్లాంట్కి ఇస్తాను అనమాట. అదే నా ప్లాంట్స్కి హెల్దీ ఫుడ్ అండి అది.